వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిట్టక్క. ఈరోజు మనం సింపుల్గా ఈజీగా అయిపోయి కందుల కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూడబోతున్నాము. దీని ప్రాసెస్ చాలా ఈజీ అండ్ దీనికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కందులు వీటిని ఇలా ఒలిచిపెట్టుకోండి. అలాగే కొన్ని టమాటాలు, 4 మిరియాలు, 5 ఎల్లిపాయలు, కొద్దిగా మెంతెం కూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయ. ఇప్పుడు గిన్నె పెట్టి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడవగానే దాంట్లోకి పచ్చిమిర్చీలు వేసి వేయించండి. దీంట్లోకి దంచిపెట్టుకున్న ఎల్లిపాయ మిరియాల ముద్ద వేసి వేయించండి. ఇప్పుడు దీంట్లోకి తొగర్లను వేసుకొని ఫ్రై చేయండి. వీటిని అలా ఒక 2 to 3 మినిట్స్ వరకు ఆయిల్లో ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత దీంట్లోకి కాస్త పసుపు, కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి టమాటాలు, మెంతెం కూర వేసుకొని కలుపుకోండి. ఇదంతా కూడా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి ఉడకనివ్వండి. చూడండి, మనకి టమాటాలు మంచిగా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకో 1 మినిట్ పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి. వన్ మినిట్ తర్వాత సరిపడా వాటర్ పోసి కలుపుకోండి. ఇప్పుడు ఇంకో 5 మినిట్స్ పాటు మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత చూస్తే మన కందుల కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనకి ప్రాసెస్ చాలా ఈజీ అండి. ఎవరన్నా వండేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోతుంది. అండ్ ఈ తొగర్లు కూడా మనకి ఇదే సీజన్లో దొరుకుతాయి కాబట్టి తప్పకుండా ఒక 2 to 3 టైమ్స్ మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. అండ్ దీన్ని చపాతీకైనా, అన్నంలోకైనా, దేనికైనా చాలా బాగుంటుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మా చిట్టక్క ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.